మనము సమర్పణ చేసుకున్న రీతిగా దేవుని యొక్క ఉద్దేశాల కోసము, దేవుని యొక్క చిత్తము కోసము, దేవుని యొక్క ప్రణాళికలు నడవడానికి మన రీసోర్సెస్ని, మన అవైలబిలిటీని, మన కమిట్మెంట్ని మనము ఏ రీతిగా ఒప్పుకున్నామో అది క్రియలలో మనం పెట్టాల్సిన వారంగా ఉంటున్నాము. దేవుడు నాకు నేర్పించిన, నాతో మాట్లాడుతున్న కొన్ని స్క్రిప్చర్స్లో నుండి దినము వాక్యమును షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ద థీమ్ ఆఫ్ ది స్క్రిప్చర్ is centered around how God expects obedience. ఎంత ఏ రకమైన దృష్టితో దేవుడు విధేయతను కోరుకుంటాడో అన్న అంశం మీద మనము ధ్యానము చేస్తాము. ఈ యొక్క స్క్రిప్చర్ పోర్షన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ the book of 1 Chronicles chapter 21, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము. ఇశ్రాయేలు చరిత్రలో దావీదు యొక్క ఆధిపత్యంలో అనేక యుద్ధాలు, అనేక విజయాలు దేవుని యొక్క బిడ్డలు చూశారు, అపజయాలు కూడా చూశారు. కానీ దేవుడు వారిని ఎంతో ఘనంగా ఒక్కొక్క దేశంకు వ్యతిరేకంగా, వారి శత్రువులకు వ్యతిరేకంగా వారికి బలమైన విజయాన్ని ఇచ్చాడు. కానీ ఈ యొక్క 21వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, you see that God is displeased with something that David has decided upon. దేవుడు దావీదు తీసుకున్న ఒక నిర్ణయమును బట్టి చాలా నిరుత్సాహంగా, డిస్ప్లీజ్డ్, ఆయన బాధతో ఆయన కనబడుతున్నాడు. God did not like what decision David had taken. 21వ అధ్యాయము మొదటి వచనము. తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, చదవండి. దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇజ్రాయేలీలను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రాండని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇశ్రాయేలు ప్రజలను వారి మధ్యలో ఉన్న బలవంతులను దావీదు లెక్కించుటకు తన సైన్యాధిపతి అయిన యోయాబుకు ఆజ్ఞ ఇచ్చినట్టు మనము తెలుసుకుంటున్నాము. అందరినీ లెక్కించు అని ఉన్నది. కానీ యోయాబు ఏం చేస్తాడంటే, he will go and count the strong men, count the people who have fought, count the people who are strong in that kingdom. ఈ యొక్క డెసిషన్ దేవుని దృష్టిలో అది అంగీకారంగా లేదు. ఆ యొక్క నిర్ణయము దేవుడు అనుమతించలేదు. ఆ నిర్ణయం వెనకాల దేవుడు చాలా డిస్ప్లీజ్డ్గా ఉన్నాడు అని మనకి ముందు అర్థమవుతుంది. మీరు చదవండి 5వ వచనము, 6వ వచనము. ఇశ్రాయేలీలందరిలో ప్రతి దూయవారు 11 లక్షల మందియు, యూదా వారిలో ప్రతి దూయవారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక
అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధుల్లో ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను. సో ఈ కార్యము, ఈ లెక్కించుట అన్న కార్యము దేవుని దృష్టిలో ఇట్ వాస్ ప్రతికూలము. అది దేవుడు అసహించుకున్నాడు. దేవుడు, గాడ్ వాజ్ డిస్ప్లీజ్డ్. దీని వెనకాల ఎందుకు ఈ ఈ ఈ క్రియను దేవుడు అనుమతించలేదు అన్నదానికి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి లేదు. కానీ గ్రంథకర్తలు ఏమంటారంటే, దావీదు తీసుకున్న నిర్ణయము దేవుని యొక్క మాట చొప్పున కాదు. దేవుడు ఈ పని చేయమని దావీదుకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. అండ్ ఎలాంటి సందర్భాలలో ప్రజల యొక్క కౌంట్ని తీసుకుంటారు అంటే, ఆ సంఘటన, ఈ యొక్క జనాభా లెక్కలు వేయడానికి దేవుడు ఒక చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ని మోషేతో మాట్లాడుతూ దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తాడు. వారిని లెక్క చేసినప్పుడు వారి యొక్క ఆ కౌంట్కి తగినట్టుగా ఆ యొక్క అర్పణను కూడా దేవునికి అర్పించాలా. ఇక్కడ మనకు ఒక శ్రేష్టమైన విషయం ఏమర్థమవుతుందంటే, దట్ గాడ్ ఈజ్ ద one who has been leading this nation, and it was under his authority, under his word, any decision had to be taken. దావీదుకు ముందు సౌలు ఈ ఇశ్రాయేలీయులను నడిపించినట్టు మనం చూస్తాము. కానీ సౌలు ఏ రకంగా నాయకత్వము వహించాడో కొన్ని విషయాల్లో దేవుడు, God was displeased with how Saul came across as the man who led Israelites, as how he conducted his life కదా. సో దేవుడు ఈ నాయకులను, ఈ యొక్క రాజును పెట్టినప్పటికీ ఇశ్రాయేలు పైన తన అధికారము, తన మాట ఇట్ ప్రివేల్స్ అని ఆయన ఆ రకంగా ఇశ్రాయేలీలతో, తన ప్రజలతో తను he's coming across as the God who is sovereign. He's coming across as the God who speaks. He's coming across as the God who is allowing his children to work in his direction. ఆయన మాట చొప్పున, ఆయన అనుమతించిన ప్రకారము, ఆయన ఉద్దేశము ప్రకారము నడవాలని ఇశ్రాయేలు ప్రజలు మటుకే కాదు, కానీ ఆ రాజు కూడా, దావీదు రాజు కూడా ఆ రకంగా నడవాలని దేవుడు ఆశపడినాడు. గాడ్ వాజ్ డిస్ప్లీజ్డ్ విత్ దిస్ యాక్ట్. మరి ఈ యొక్క నిర్ణయము దావీదు బహుశా తను గర్వపడి తీసుకున్నాడో ఏమో, తను అజ్ఞానంలో తీసుకున్నాడో ఏమో, తన స్వంత ఆలోచనలో మునిగి తను తీసుకుని ముందుకు వెళ్ళినాడో ఏమో, కానీ దేవుని దృష్టిలో అది అంగీకారముగా లేదు. ఈ విషయము దేవుని దృష్టిలో అంగీకారముగా లేదన్నది దావీదుకు తన కాన్షియస్ ప్రిక్ చేస్తా ఉన్నది. చదవండి 9వ వచనము. యెహోవా దావీదునకు దర్శకుడుగా గాదుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకున్న ఎడల దానిని నీకు చేయుదును. ఈ మాట అనక ముందు, దీనికి ముందు వచనములో ఏమనుందంటే, దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను బహుగా నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను. I have acted foolishly. God was displeased with this thing, therefore he struck Israel. So David said to God, I have sinned greatly because I have done this thing. Now I pray you take away this iniquity of your servant. ఈ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది దావీదు కంటే, దేవుడు దావీదుకు గాదు ద్వారా, తన ఆ పరిచారకుని ద్వారా ఈ వార్తను పంపిస్తాడు. ఏమని?
10వ వచనంలో మనం చూస్తాము, దావీదుకు వెళ్ళి చెప్పు, నువ్వు తీసుకున్న నిర్ణయముకు, నువ్వు చేసిన పనికి, నువ్వు ఏ యొక్క జనాభా లెక్కను అనుమతించినవో ఆ పని యొక్క ఫలితము, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ యాక్ట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. 10వ వచనంలో ఏమనుందంటే, దావీదుకు వెళ్ళి చెప్పు, thus says the Lord, I offer you 3 things, choose one of them for yourself, that I may do it to you. ఈ మూడు కాన్సిక్వెన్సెస్లో ఏదో ఒకటి నువ్వు ఎన్నుకో అని దేవుడు దావీదుకు చెప్పడము, గాదు ద్వారా చెప్పడము జరుగుతుంది. అప్పుడు ఏమంటున్నాడు? కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా, నేను 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా, నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమంతటా నాశనము కలుగ చేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎలాంటి రెస్పాన్స్ ని ఇస్తున్నాడు దావీదు యొక్క డిసొబీడియన్స్ కి, లేకపోతే తన ప్రైడ్ఫుల్ డెసిషన్ కి దేవుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క కాన్సిక్వెన్స్ ని ఎదుర్కొంటారు. ఎలాంటి కాన్సిక్వెన్సెస్? అది దావీదును చూస్ చేసుకోమని దేవుడు అడుగుతున్నాడు. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ దేవుడు దావీదు ముందు పెట్టినాడంటే, 3 years ఆఫ్ ఫ్యామిన్, 3 సంవత్సరాలు కరువు, తర్వాత 3 నెలలు శత్రువులతో పోరాడి శత్రువుల దగ్గర ఓటమి, లేదా 3 దినములు దేవుని యొక్క స్వోర్డ్ని ఎదుర్కోవడానికి. నువ్వు ఈ మూడిటిలో దేవుణ్ణి ఎదుర్కొంటావా? 3 నెలలు నీ శత్రువులతో పోరాడి వారి దగ్గర అపజయం చూస్తావా? లేదా 3 సంవత్సరాలు ఈ దేశం అందంతటా కరువు రావడానికి నువ్వు ఇష్టపడతావా? దావీదు తన రెస్పాన్స్లో ఏమంటున్నాడంటే, బై ద టైమ్ గాడ్ ఇస్ సేయింగ్ దిస్, ఈ మాటలు దేవుడు దావీదు ఎదుట గాదు ద్వారా ఈ మాటలు పంచుకున్నప్పుడు దావీదుకు ఏం రియలైజేషన్ వస్తుంది? మనం ఇందాక చదివిన మాటలు ఏమని? I have sinned greatly because I have done this thing. Now I pray you take away this iniquity, my God. దావీదుకు అప్పుడు రియలైజేషన్ వస్తుంది, తను తప్పు చేసినాడు. ఈ యొక్క నిర్ణయం యొక్క ప్రభావము ఇశ్రాయేలు మీద గంభీరంగా దేవుడు తీసుకుని వస్తున్నాడు. చాలా పెద్ద శిక్షను దేవుడు నా మీద కాదు కానీ ఇశ్రాయేలు ప్రజల మీద, తాను పరిపాలించే తన ప్రజలందరి మీద ఆ యొక్క ప్రభావం ఉండబోతుందని ఆ యొక్క రియలైజేషన్ సింక్ అవగానే, దెన్ డేవిడ్ ఇస్ టర్నింగ్ అన్ టు గాడ్ అండ్ క్రైయింగ్ అవుట్ టు గాడ్. దేవుని దగ్గర తను ఏడుస్తూ అడుగుతున్నాడు, నేను పాపము చేశాను, నేను చాలా అజ్ఞానంగా ప్రవర్తించినాను, నా యొక్క తప్పును దేవా మన్నించు, నా యొక్క ఇనిక్విటీని నువ్వు చెరిపివేయి అని దేవుని సన్నిధిలో దావీదు రెస్పాండ్ అవుతున్నాడు. ఇప్పుడు తన ముందు ఎలాంటి శిక్షను దేవుడు అనుమతించాలో ఆ చాయిస్ ని కూడా దేవుడు పెట్టాడు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ కింగ్. ఎందుకంటే అనేక సార్లు గాడ్ డిసైడ్స్ హౌ హీ వాంట్స్ టు పనిష్ కదా. దేవుడు తన సావరినిటీలో తన ఉద్దేశం ప్రకారము ఏ రకంగా తన ప్రజలు తన వైపుకు త్రిప్పుకోవాలో అది దేవునికి తెలుసు. కానీ దావీదు ముందు 3 విధములైన శిక్ష రౌట్స్ని, లేకపోతే ఎలాగ వారిని శిక్షించాలో ఆ యొక్క పద్ధతులను 3 పద్ధతులను దావీదు ముందు పెట్టినాడు. పదమూడు 14 వచనాల్లో ఈ మాటలున్నాయి. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను,
యెహోవా మహాకృపగలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని రాజుతో అనెను. దావీదు రెస్పాన్స్ ఎలాగుందంటే, ఇక్కడ నేను చిక్కులో పడ్డాను, నా తప్పును బట్టి నా ప్రజలందరూ శిక్షించబడతారు, ఇప్పుడు ఏది ఎన్నుకోవాలి? నా శత్రువులు నీ ఎదుర్కొనే కన్నా నేను దేవుని చేతిలో పడుట మేలు అని his only choice was to surrender to the hand of God, surrender to what God, to how God wanted to deal with him and his people. ఆ మాటలు అంటూ ఏమంటున్నాడంటే, దేవుని గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి చాలా శ్రేష్టమైన మాట 14వ వచనంలో ఉంది. దేవుడు దయాళుడు. His mercies are great. దేవుడు అవును విధేయత కోరుకుంటున్నాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున నడవాలని తన ప్రజలు దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి తెలుసు తన ప్రజలు పడిపోతున్నారని, వారిని శిక్షిస్తున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు దావీదుకు ఎలాంటి రియలైజేషన్ ఇచ్చినాడంటే, that he is a merciful God. దావీదు ఆ గుణము దేవుని గురించి ఎరిగి ఏమంటున్నాడంటే, పర్వాలేదు, దేవుని చేతిలో పడిన ఆయన దయాళుడు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు బీ fall into the hands of the Lord because he is merciful. నా దేవుడు దయాళుడు కనుక తన చేతిలో నేను ఆ యొక్క క్రమశిక్షణ నేను పొందుకుంటాను. ఈ ప్రజల ఎదుట అపజయం పొందుకునే కన్నా, ప్రజల యొక్క చేతుల్లో పడే కన్నా. ఎందుకో దావీదు జీవితం వెనకాల అనేకులు ఉన్నారు, తన శత్రువులు ఉన్నారు. ఆ యొక్క శత్రువుల చేతిలో తను అప్పగించుకునే కన్నా ఎవరి చేతిలోకి వెళ్ళడానికి ఇష్టపడినాడు? At the peak of his discipline, David chose to face the God of mercy. అనేక సార్లు మొదటి విషయం మనం ఏమర్థం చేసుకోవాలంటే, మన నిర్ణయాలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా లేదా? అది దేవుని ప్రజలకు, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క కుటుంబానికి అవి మేలుకరంగా ఉన్నాయా లేదా? అది క్షేమమా? ఆ నిర్ణయంను దేవుడు అనుమతిస్తున్నాడా లేదా? రెండవ విషయము, when God is disciplining, when God is bringing the consequence, how are we responding to be dealt with? మన హృదయపు స్థితి ఎలాగ ఉన్నది? ఇక్కడ దావీదు దేవుని యొక్క గుణాతిశయము, తన దయాళత్వము, ద మర్సీ ఆఫ్ గాడ్ని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ బికాజ్ ఐ నో మై గాడ్ ఈస్ మర్సిఫుల్. కానీ తర్వాత మనం చదువుతాము దట్ గాడ్ సెండ్స్ అ ప్లేగ్ upon Israel. 70,000 మంది. చదవండి 15వ వచనము. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి. 70,000 మంది ఒక్క అవిధేయత వలన. దేవుడు అనుమతి ఇవ్వని ఒక క్రియ, దేవుడు అనుమతి ఇవ్వని ఒక నిర్ణయము, దేవుడు అనుమతి ఇవ్వని ఒక యాక్ట్, ఇట్ లెడ్ టు ఎంతమంది? ఇట్ లెడ్ టు ద ఫాల్ ఆఫ్ 70,000 men.
వాళ్ళు ముందు లెక్కలు వేసుకున్నారు. మీరు చూస్తారు ఆ 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఎంతమంది జనాంగము, ఆ యొక్క జనాభా యొక్క లెక్కలు అక్కడ మనకి కనబడుతుంది. 4-5 వచనాల్లో God just wiped away 70,000 because of one man's disobedience, one man's decision to go against what God did not allow, what displeased God. సరే, ఈ ఇశ్రాయేలీయులను హతము చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. కానీ అదే 15వ అధ్యాయం వచనంలో మనం చూస్తాము, యాజ్ హీ వాజ్ డిస్ట్రాయింగ్, చదవండి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చెట్టు విషయమై సంతాపముంది నాశనము చేయి దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దేవుడు ఇప్పుడు ఒక దూతను పంపుతున్నాడు యెరూషలేమును కూడా నాశనం చేయడానికి. యెరూషలేం దగ్గరికి ఆ దూత వచ్చి ఇంకా అక్కడ హతము చేయడము ప్రారంభించక మునుపు దేవుడు ఆ దూతను ఆపుతున్నాడు. ఇంకా చాలును. It is written, as he was destroying, the Lord looked and relented of the disaster. దేవుడు చూసి ఆ యొక్క ఆ విపత్తు యొక్క మ్యాగ్నిట్యూడ్ని చూసి దేవుడు ఇంకా చాలును అని ఆజ్ఞయిస్తున్నాడు. Look at the heart of God. God was correcting David. దేవుడు దావీదును సరిచేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి యొక్క విధేయత ఏ రకంగా ఉండాలో నేర్పిస్తున్నాడు. దేవుడు తన స్టాండర్డ్ని సెట్ చేస్తున్నాడు. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ అబౌట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ డిసొబీడియన్స్ అండ్ గాడ్ షోడ్ అప్ బీయింగ్ మర్సిఫుల్. తన దయాళుత్వము ఎంత గొప్పదో ఈ సమయానికి వచ్చినప్పటికీ దేవుడు అది కనపరుస్తున్నాడు. ఇక్కడ మీరు అనొచ్చు, దావీదు దేవుని యొక్క దయాళుత్వం కొరకు అడిగినాడు, అందుకనే దేవుడు ఆగినాడా? Did God stop because David said, Lord, you are the God of mercy? తర్వాత చూస్తారు, ఆ స్థలములో దావీదుకు ఒక దర్శనము దేవుడు చూపిస్తున్నాడు. ఈ దూత ఎవరు? ఆ దూత చేతిలో ఏమున్నది? ఆ దూత ఏమి చేయడానికి యెరూషలేం మీదకి బయలుదేరినది? ఆ స్థలములో దావీదు ఒక దర్శనం చూస్తున్నాడు. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగ పడగా, చదవండి. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే కదా, గొర్రెల వంటి వారను వీరేమి చేసిరి? నా దేవుడు అయిన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. అక్కడ దావీదు ఒక దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే, ఏ దూత అయితే యెరూషలేమును హతము చేయడానికి పంపబడిందో ఆ దూత చేతిలో ఉన్న ఖడ్గం చూస్తున్నాడు. ఆ దూత ఎంత గంభీరంగా దేవుని యొక్క మాటను నెరవేర్పులోనికి తీసుకుని వెళ్తుందో ఆ దర్శనము చూడగా దావీదు అంటున్నాడు, తప్పు చేసింది నేను కదా, శిక్ష అనుభవించాల్సింది నేను కదా, నా ప్రజలను విడిచిపెట్టు ప్రభువా.
Look at the prayer that this man is doing. He is owning up his wrong act. తను తన నిర్ణయము ఈ కారణం వల్ల తీసుకున్నాను, ఈ ప్రజలు ఇంత ఇలాంటి స్థితిలో ఉన్నారు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, లేకపోతే ఆ నిర్ణయం యొక్క కారణము వేరే వారి పైన కానీ, సర్కమ్స్టాన్సెస్ మీద కానీ, లేకపోతే ఇతరుల మీద కానీ వేయట్లేదు. ఆ నిర్ణయం యొక్క ఓనర్షిప్, ఆ నిర్ణయం యొక్క ఓన్నెస్ తను తీసుకున్నాడు. తప్పు చేసింది ఎవరు? దావీదు కదా. ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది దట్ ఇట్ వాస్ డేవిడ్ హూ సిన్డ్ అగేన్స్ట్ గాడ్, డేవిడ్ హూ వెంట్ అగేన్స్ట్ the plan of God, David who displeased God. But God was also displeased with the decision and how he despised Israel. మీరు చూడండి, God was displeased with Israel అని ఉంటుంది. God was displeased with this thing and he struck Israel. It is in so much obedience. మనము మన క్రియల ద్వారా దేవుని యొక్క మంచితనానికి గురి అవుతామా, లేదా దేవుని యొక్క మంచితనం బట్టి మనము మన ప్రావిజన్లో మనం నడుస్తున్నామా? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్ దట్. ప్రజలు ఏమనుకుంటారంటే, నేను మంచి క్రియలు చేస్తే, నేను అన్ని సరిగా చేస్తే నేను దారిలో ఉన్నట్టు. You often forget that God is approving. God is either pleased with your walk or displeased with your walk. God is either approving your decision or disapproving your decision. మన దృష్టిలో అనేక నిర్ణయాలు, మన దృష్టిలో అనేక క్రియలు, మన దృష్టిలో అనేక మాటలు, మన దృష్టిలో మన అనేక ప్రవర్తన, మన దృష్టిలో మనము సంబోధించే పద్ధతి, అది మనకి అది శ్రేష్టంగా కనబడచ్చేమో, మనకి మన దృష్టిలో అది బాగుండొచ్చేమో, మన దృష్టిలో అది చాలా లాజికల్గా ఉండొచ్చేమో, మన దృష్టిలో అది చాలా శ్రేష్టంగా మనం అనుభవించచ్చేమో. కానీ ఇఫ్ గాడ్ ఇస్ డిస్ప్లీజ్డ్ and he has not allowed it, remember there is a consequence. If God is saying no and you are up against saying yes, దేవుడు వద్దు అని చెప్తున్నప్పటికీ, ఇది కాదు, ఇది నా దృష్టిలో ఇది అంగీకారం కాదని చెప్తున్నప్పుడు మనము దానికి విరుద్ధంగా వెళ్తున్నట్లయితే, then there is definitely a consequence. ఈ రాజు పరిపాలిస్తున్న ఆ ఇశ్రాయేలు ప్రజల పైన దేవుని అధికారం ఉన్నది. నిన్ను దేవుడు ఎక్కడ పెట్టినాడో, నన్ను దేవుడు ఎక్కడ పెట్టినాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన అవిధేయత, మన అభద్రత కలిగిన జీవితము, మన స్వంత నిర్ణయాలలో మనం తీసుకున్న మన డెసిషన్స్, అవి ఎంతమంది మనకు చుట్టూ ఉన్న ఎంతమంది పైన ప్రభావము తీసుకుని రాగలదు. If God were to act like that, దావీదును ఇశ్రాయేలు ప్రజలను డీల్ చేసినట్టు ఈ దినము దేవుడు మన యొక్క ఫెయిల్యూర్స్ బట్టి, మన యొక్క డిసొబీడియన్స్ బట్టి దేవుడు ఈ రకంగా ఒకవేళ ఆయన రెస్పాండ్ అయితే, హౌ ఫార్ విల్ దిస్ గో? He comes across as the God who is merciful. ఇంకో చాలా శ్రేష్టమైన ఇది ఏంటంటే, మీరు తర్వాత చదువుతారు, ఏ ప్రాంతంలో అయితే, ఏ ప్లేస్లో అయితే దేవుడు దావీదుకి దర్శనం ఇస్తాడో ఆ స్థలంలో ఒక వ్యక్తి యొక్క థ్రెషింగ్ ఫ్లోర్,
అది దాని ఆల్టర్గా దేవుడు చేసుకుంటాడు. చూడండి 21వ వచనము. దావీదు ఒర్నాను నొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళెములో నుండి వెలుపలకి వచ్చి తల నేల మట్టునట్టు వంచి దావీదుకు నమస్కారం చేసెను. తర్వాత, ఈ తెరులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళెపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమునకు కిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులను కట్టెలకై నూనె పిండి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో అనెను. చాలండి. ఇది దావీదు ఈ ఒర్నాను అన్న వ్యక్తి దగ్గరకు వచ్చి ఎందుకు ఈ మాట అడుగుతున్నాడంటే, మీరు ఈ 19వ వచనంలో మీరు చూస్తారు, God is instructing what David should do. 19వ వచనంలో, therefore the angel of the Lord commanded God to say to David that David should go and erect an altar to the Lord on the threshing floor of Ornan the Jebusite. ఆ స్థలములో దేవుడు నువ్వు ఆ యొక్క బలిపీఠం నువ్వు కట్టు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సో దావీదు వెళ్ళి ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, నీ యొక్క థ్రెషింగ్ ఫ్లోర్ నాకు కావాలా? అక్కడ దేవుడు తన యొక్క తన ఇశ్రాయేలు మీదకి తీసుకుని వస్తున్న ఆ యొక్క డిజాస్టర్ని ఆపివేయాలంటే ఐ షుడ్ ఒబే వాట్ గాడ్ ఇస్ సేయింగ్ నౌ. దేవుడు అడుగుతున్నది నేను చేయాలి, దేవుడు ఏది కావాలని అంటున్నాడో నేను చేయాలి. సో నీ యొక్క స్థలము, నీ యొక్క థ్రెషింగ్ ఫ్లోర్, దేవుని యొక్క బలిపీఠం కట్టబడడానికి అది కావాలి. ఇంకా చాలా శ్రేష్టమైన విషయం ఏంటిదంటే, ఈ ఒర్నాను ఇంకా తన కుమారులకు కూడా దేవుడి యొక్క దూతను చూపిస్తాడు. 20 వచనము. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా నున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. God showed who he was. God showed what he is set to do, not just to David but also to this ఫ్యామిలీ. ఈ ఒర్నాను తన కుమారులకు కూడా దేవుడు తను ఆ యెరూషలేములో హతము చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ దర్శనము, ఆ యొక్క దూత యొక్క దర్శనము, ఆ స్వర్డ్ తీసుకుని నించున్న ఆ యొక్క దూత యొక్క దర్శనము ఇక్కడ ఆ కుటుంబానికి కూడా చూపిస్తున్నాడు. నౌ దాట్ ఫ్యామిలీ ఇస్ రెస్పాండింగ్. దావీదు వచ్చి అడుగుతుండగా వారు అంటున్నారు, తీసుకోండి, దేవుని బలిపీఠం కట్టడానికి కావాల్సినంత నేను ఇస్తాను, యూ కెన్ టేక్ ఇట్ అని ఆ కుటుంబము ఒర్నాను దావీదుతో అండం మనం చూస్తాము. అయితే దావీదు ఆ స్థలమునకు తను ఒక వెల చెల్లించకుండా తీసుకోవడానికి ఇష్టపడలేదు. తనకు ఒర్నానుకు మధ్యలో సంభాషణ ఏంటిదంటే, 24వ వచనము. రాజైన దావీదు, అట్లా కాదు, నేను నీ సొత్తును ఊరట తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. ఆ స్థలమును ఆ ఒర్నాను తనకు ఒట్టిగా ఇవ్వడానికి కూడా సిద్ధపడినాడు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, దేవుని బలిపీఠం కట్టడానికి నేను ఐ విల్ పే ఇన్ ఫుల్, అది ఒట్టిగా నేను తీసుకోను. ఐ విల్ నాట్ టేక్ ద ఆల్టర్, I will not take what is yours for the Lord, nor offer the burnt offerings with that which costs me nothing. నీదైనది నేను తీసుకోను, నాకు కాస్ట్ చేయ, how do I say this?
నాకు అది అది ఆ వెల నేను చెల్లించకపోతే అది నాది కాదు. ఇఫ్ ఇట్ డజంట్ కాస్ట్ మీ ఎనీథింగ్, ఆ వెల నాది కానట్లయితే అది ఆ స్థలము నేను తీసుకున్నట్టు కాదు అన్న సందర్భము దావీదు చెప్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనము ధ్యానం చేద్దాము. యు సీ గాడ్, హౌ గాడ్ ఈస్ కమింగ్ అక్రాస్. గాడ్ ఈజ్ ద కింగ్ అండ్ హీ వాంట్స్ టు బీ ద కింగ్ ఆఫ్ హిస్ పీపుల్. God was displeased with one decision that David had taken. దావీదు తీసుకున్న నిర్ణయంకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. అది దేవునికి దుఃఖం తీసుకొని వచ్చింది. దేవుని దృష్టిలో అసహ్యంగా అది కనపడినది. అది దేవుడు దావీదుతో డైరెక్ట్గా అడ్రస్ చేసినాడు. చేసిన దానికి అది కాన్సిక్వెన్స్ కూడా ఉండింది. ఆ కాన్సిక్వెన్స్కి దావీదు రెస్పాండ్ అయ్యాడు. దావీదు ఎలా రెస్పాండ్ అయ్యాడంటే, he repented. He said, Lord, punish me. నన్ను శిక్షించు, నా ప్రజలను వదిలే. దావీదు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క డిసిప్లిన్, దేవుడు వారిని ఎలాగా సరిచేస్తున్నాడో ఆ భయంకరమైన విపత్తు, ఆ ప్లేగ్ నుండి ఆ ప్రజలను తన ప్రజలను దేవుడు వారి వైపు కాదు, ఆ శిక్ష తన మీద ఉండాలని దేవుని సన్నిధిలో ప్లీడ్ చేసినాడు. మూడవది, he was willing to pay for what God had asked him to do. ఈ 3 విషయాలను దావీదు జీవితంలో చూస్తూ దేవుడు ఎంత గంభీరమైన స్టాండర్డ్ని కోరుకుంటున్నాడు. హౌ ఇస్ గాడ్ కమింగ్ అక్రాస్? దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద థింగ్. హౌ ఇస్ a sinful man, a man who went against the will of God, how is he coming across when God speaks? ఈ 2 మనము అర్థం చేసుకొని ఇప్పుడు మన జీవితంలోనికి తొంగి చూద్దాము. Is God demanding or asking you to obey? Is every decision of yours, నీ యొక్క ప్రతి నిర్ణయము దేవుడు అనుమతిస్తున్నాడా? నువ్వు చేసే క్రియ వెనకాల దేవుని యొక్క ముద్ర ఉందా? దేవుని మాట చొప్పున మీరు అక్కడ చూస్తారు, దావీదు ఒర్నాన్తో మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ రెస్పాండింగ్ బేసిస్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. ఎంత బాగుండేది! ఆ యొక్క జనాభా లెక్కలు తీసుకునక మునుపు దావీదు దేవుని ముఖము ఈ రకంగా వెతికి ఉంటే ఎంత బాగుండేది. గర్వంలో కాక దేవుని సన్నిధిలో తగ్గింపుతో, దేవుని యొక్క అధికారము, దేవుని ప్రజల పైన దేవుని స్థానమే ఎట్టిదో దావీదు తెలుసుకుని ఆ నిర్ణయం వైపు వెళ్ళకుండా ఉండుంటే ఎంత మంచిది. మీరు 21వ అధ్యాయము 1వ వచనంలో చూస్తారు, సాతానుడు ఇశ్రాయేలుకు విరోధముగా, వ్యతిరేకముగా కదిలి దావీదును ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రోత్సాహపరుస్తున్నాడు. In this whole setting, Satan has instigated. ఆ యొక్క డిసోబీడియన్స్ వెనకాల, ఆ యొక్క అవిధేయత వెనకాల, ఆ దేవునికి ఇష్టం కాని ఆ యొక్క డెసిషన్ వెనకాల సాతాను యొక్క క్రియ ఉన్నది.
Are we giving away to what Satan is putting before us? సాతానుడు దేవునికి విధేయత చూపించకుండా బ్రతకడానికి అనేక సందర్భాలు మన ఎదుట తీసుకుని వస్తాడు. దావీదు ఎదుట, ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఈ దినము ఆ దినము ఆ సందర్భం ఉండింది. సాతాను వారిని ప్రేరేపించగా ఆ నిర్ణయము దావీదు తీసుకున్నాడు. చూడండి 21వ అధ్యాయము 1వ వచనము. తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించినట్టు దావీదును ప్రేరేపింపగా. సో సాతాను తన పని తను చేస్తా ఉంటాడు. మనము దేని వైపున మనము మన నిర్ణయాలు, మన క్రియలు దేనిపైన ఆధారం చేసుకుంటున్నాము? సాతాను ఏది చెప్తున్నాడో, ఏది ప్రేరేపిస్తున్నాడో దానికి రెస్పాండ్ అవుతున్నామా, లేదా దేవుని యొక్క ఆజ్ఞను తెలుసుకుని, దేవుని యొక్క నిబంధనను తెలుసుకుని, దేవుని యొక్క హృదయం తెలుసుకుని, దేవుని ఆలోచన చొప్పున మన యొక్క క్రియలను ఆధారపరుచుకుంటున్నామా? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే, ఓ సాతాను నన్ను ఇందులోకి తోసేశాడు. దావీదుకు కూడా గాడ్ ఈ తన దగ్గర పనిచేసే జోయాబ్ తన ద్వారా కూడా ఒక హెచ్చరిక, తన ద్వారా కూడా ఒక అడ్వైస్ దావీదు వినడానికి అవకాశం ఇచ్చినాడు. బట్ స్టిల్ డేవిడ్ chose to move forward. రెండవ వచనంలో మీరు చూస్తారు, జోయాబ్ answered, may the Lord make his people 100 times more. Why do you want to do this? ఏమని రాయబడిందంటే 4వ వచనంలో, రాజు మాట ప్రివేల్ అయింది. చదవండి. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను. రాజు మాట చెల్లెను. ఎందుకు? దావీదు నిర్ణయం తీసుకున్నాడు. సాతాను కీ ఇచ్చాడు, దావీదు అందులో ముందుకు వెళ్ళిపోతున్నాడు. డిస్పైట్ అడ్వైస్, డేవిడ్ వాంట్స్ టు మూవ్ ఫార్వర్డ్. ఏమని రాయబడిందంటే, దావీదు మాటని రాజు మాట చెల్లింది. రాజు ఎలాగా చెప్పినాడో జోయాబ్ తర్వాత చేస్తాడు. కానీ ఆ యొక్క 8వ వచనము 9వ వచనంకి వచ్చేసరికి, గాడ్ ఇస్ సో డిస్ప్లీజ్డ్. గాడ్ ఇస్ సో డిస్ప్లీజ్డ్. మన డెసిషన్స్ని చూద్దాము, మన రెస్పాన్స్ని చూద్దాము. అడుగుతారా, దేవా నీవు నా ప్రతి నిర్ణయం వెనకాల నీ యొక్క అనుమతి ఉండాలి. నేను అడుగు వేసే ప్రతి అడుగులో నీ యొక్క డైరెక్షన్ ఉండాలి. ఈ 19వ వచనంలో ఏ రకంగా దావీదుకు దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నడిపిస్తున్నాడో, దావీదు ఎలాగ దాన్ని ఒక్క పొల్లు కూడా తీయకుండా విధేయత చూపిస్తున్నాడు. ఆ రకమైన విధేయత నా జీవితంలో ఉండాలి. Will you weigh your thoughts, your decisions, your actions in the light of God's word, God's command, His desire, His direction? Do you know that God is expecting your obedience, but He is also very clear, disobedience will lead to a consequence. నీ అవిధేయతకు ఒక ప్రతిఫలము ఉన్నది అని దేవుడు చాలా స్పష్టంగా ఈ యొక్క సందర్భం బట్టి దావీదు జీవితంలో దేవుడు ఎలాగా, ఇశ్రాయేలు జీవితంలో ఎలాగా దేవుడు తను కనపరుచుకున్నాడు. హీ ఈస్ వెరీ క్లియర్ of how he wants his children to walk, and he is also very clear that the cost of or the consequence of disobedience is very true.
దేవుడు శిక్షను ప్రారంభించిన తర్వాత దావీదులాగా ఆయన వైపు తిరిగి, అయ్యా క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా నిర్ణయం బట్టి ఇతరులను శిక్షించకు, నన్ను డీల్ చేయి, నన్ను ఫర్గివ్ మీ లార్డ్ అని దేవుని వైపును చూసి ఆ కృపకు, ఆయన కృపకు మనం పాత్రులం అవుతామా? If God was not merciful that day, if God did not come across as a man who considered Jerusalem, if God did not say stop to that angel, where would Israel be? Are you willing to pay the price when God says, do this, build an altar, pay your నీ యొక్క సాక్రిఫైస్ని తీసుకొని రా. సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటిదంటే, నాకు కలిగి ఉన్నది నేను వదులుకోవాలా, విడిచిపెట్టాలా. అది ఎక్కడ అడుగుతున్నాడు అంటే దేవుడు ఆ బలిపీఠం దగ్గర అడుగుతున్నాడు. హీఈస్ ఆస్కింగ్ హిస్ చిల్డ్రన్ టు కమ్ లే డౌన్ అండ్ సాక్రిఫైస్ అట్ దట్ ఆల్టర్. అండ్ తర్వాత 22వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉన్నది, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే అని ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. ఏ స్థలంలో అయితే దేవుని యొక్క దయాళత్వము ఇశ్రాయేలు దావీదు రాజు పొందుకున్నారో, దట్ బికేమ్ ద ప్లేస్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దట్ బికేమ్ ద ప్లేస్ వేర్ గాడ్ had allowed them to build the altar where they came and gave the sacrifice. That became the place of God meeting his people. ఒక్క రాజు యొక్క నిర్ణయము, అవిధేయత, తను తర్వాత దేవుడు దర్శించి శిక్షించి చూపించి మళ్ళీ సరిచేయగా తను ఎలా రెస్పాండ్ అయ్యాడో, at that place of obedience, at that place, ఆ స్థలములో ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క దయాళత్వము, దేవుని యొక్క కృపకు గురి అయినాడో, ఆ స్థలము దేవుని యొక్క గొప్ప మందిరము కట్టబడడానికి ఆ స్థలము వాడబడినది. That became the place where God met his people. ఎంతకాలము అవిధేయతలో, ఎంతకాలము దేవుని మాట, ఓకే దేవుడు ఇతరులను శిక్షిస్తున్నాడా, దీనికి నాకు సంబంధం లేదు అని ఎంతకాలము మనం ఉంటాము. ఎంతకాలము we will not pour in our part in that obedience. దావీదు ఎంత భయపడినాడంటే, ఆ స్థలము, ఏ స్థలములో దేవుడు ఆ యొక్క ఏంజల్ ని చూపించినాడు, ఈ గంభీరమైన దూత ఆ ఖడ్గము పట్టుకొని యెరూషలేమును హతము చేయడానికి బయలుదేరి వెళ్తున్న దూతను దావీదు చూసినాడు, భయభ్రాంతులైనాడు. He was so afraid. ఆ ఆఖరి వచనంలో మీరు చూస్తారు, 21వ అధ్యాయము ఆఖరి వచనంలో, that he was never able to inquire of the Lord there at that altar. ఎందుకో తెలుసా? ఆ భయము గ్రిప్ అయినది. David understood how mighty and sovereign and obedience God seeks. దేవుని వ్యక్తిత్వము అనేక సార్లు, ఆయన మంచితనము, ఆయన దయాళత్వము, we take it for granted and we want to live our lives at our choice.
with no expense, also knowing that our disobedience, God is taking it forward. ఎంతకాలము దేవుని బలిపీఠం దగ్గర, దేవుణ్ణి ఎదుర్కొనే స్థలం దగ్గర ఆయన కనికరము పొందుకుందామా? పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి దావీదన్నట్టు, ప్రభువా ఫర్గివ్ మీ, నన్ను శిక్షించు, నన్ను డీల్ చేయి. ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ యూ డీల్ విత్ మీ. It is in our obedience that God is glorified. మనం అన్ని మాటలు చెప్పు, ఎన్ని ఇతరులకు ఎన్ని సందేశాలు చెప్పి, ఎంత ఏ రకంగా మనము ఇది చేసినా, మన విధేయతలో దేవుని యొక్క మహిమ, దేవునికి మనము మన శరీరంలో, మన జీవితంలో మనము ఆయనకు ఘనతనిస్తున్నాము. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ వర్డ్స్ చర్చ్, మన విధేయతలో ఉన్నది. దేవుడు ఎవరు? ఆయన గంభీరత్వంలో, తన వ్యక్తిత్వంలో మనకు క్షేమం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మర్సీ ఆఫ్ గాడ్ దట్ గాడ్ స్పేర్డ్. గాడ్ వాంటెడ్ టు మీట్ హిస్ పీపుల్ అగైన్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్, నాట్ బికాస్ డేవిడ్ looked into his life. దేవుని యొక్క దయాళుత్వం బట్టి ఆ విపత్తు ఆగింది. దేవుడు దావీదును సరిచేశాడు. దావీదును సరిచేస్తుండగా దావీదు సరిచేయబడడానికి ఇష్టపడినాడు. తర్వాత విధేయత చూపించినాడు. కానీ బట్ గాడ్ డిసైడెడ్ దట్ హీ షుడ్ బి మర్సిఫుల్, అదర్వైజ్ దేర్ ఇస్ నో స్కోప్. For those children of God, ఉగ్రత కిందక రాకుండా మనం దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, తన మాట చొప్పున, తన ఉద్దేశం చొప్పున ఎలాగ నడుచుకోవడానికి, ఎలాగ తనకి ఇష్టంగా బ్రతకడానికి మనం ఎలాగ ఉండగలమో అది మనం ఆలోచన చేయాలా. Let us look unto the Lord, church, and as we ponder upon this story of what happened there. దావీదును దేవుడు ఎలాగా సరిచేసినాడు, ఇశ్రాయేలుకు ఆయన దయాళుడుగా, కృపగలిగిన వానిగా ఎలాగా ఆయన కనపరుచుకున్నాడు. ఆ దేవుడు ఈరోజు నీ హృదయం ఎదుట నించుని అడుగుతున్నాడు, నీ విధేయత, నీ తగ్గింపు, నీ సమర్పణ, నీ సాక్రిఫైస్ ఆ ఆల్టర్ మీదకి రావాలా? దేవుని వైపు చూసి అడుగుదామా, లార్డ్ డీల్ విత్ మీ, డీల్ విత్ ద ఇష్యూస్ ఆఫ్ మై హార్ట్, డీల్ విత్ మై ఇన్సెక్యూరిటీస్. నా యొక్క అభద్రత విషయాలలో, నా యొక్క హృదయంలో దాగి ఉన్న నీకు అయిష్టకరమైన ఉన్న ఏది ఉన్నప్పటికీ దాన్ని తీసివే ప్రభువా. డీల్ విత్ మీ. ఇట్ ఈస్ బెటర్ టు బీ హ్యాండిల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవా, నీ చేతిలో సరి చేయబడడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ చేతిలో బాగు చేయబడడానికి ఇష్టపడుతున్నాను. నీ కృపలో నన్ను చూడయ్యా. నా తప్పిదములను క్షమించయ్యా. నా అవిధేయత వల్ల ఇతరులను శిక్షించద్దయ్యా. Lord, I come to this altar and lay down. I come to this altar and lay down my life, my everything. అని దేవుని అడుగుదాము. Lord,